మేడం మేడం గారిని కలిసి ఇలా అల్లూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము. మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడతాం జరిగింది. లాయర్ ఆజాద్ గారు శివరుద్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు. మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంతే. మీ చెల్లికి ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది? రోజుల నుంచేనండి. గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతకు ముందు నాటు వైద్యం చేసాము. అది సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ మందులతో చేయించాం కాబట్టి సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ కూడా మీకు చూపించడం. గుంటూరు కదా? గుంటూరు మానస వైద్య. గుంటూరు మానస వైద్య. ఇంకేదైనా ప్రూఫ్ ఉంటే అడగండి, చూపిస్తాం. ఇప్పుడే చూపిస్తాం ఈ విషయంలో. మా చెల్లికి మానసికంగా బాగోలేదని మానస వైద్యశాల టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కదా. మానస వైద్యశాల అంటే మరి ఆగాదు, ఇది కొద్దిగా బ్లర్ చేసుకోండి, ఎందుకంటే మరి ప్రైవసీ ఉంటుంది. అట్లా కాదు, సరే మీరైతే చూడండి. అక్కడ చెక్ చేయించినట్టుగా వెనక కొడుతుంది. వెనక మీకు జరా కాండ ఫోటో తీసి పెడతాను మన గ్రూప్లో. ఇంకా టాబ్లెట్స్ కూడా చూపి బాబు, మందులు కూడా చూపించాలి కదా. వాడిన కాదు, మందులు కూడా కొన్నాం సార్, ఇది మెడిసిన్స్ కూడా ఇచ్చారు. కొంత వాడారు, అందుకే చెప్తాను. కొన్ని వాడేసి వదిలేశారు. అదే మానసికంగా బాగోలేదని చెప్పని ఈ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ చెల్లికి మొబైల్ ఫోన్ ఉందా అండి? మొబైల్ ఫోన్ లేదండి ప్రస్తుతం, తన దగ్గర ఏ మొబైల్ లేదండి. ఊరితో వెళ్ళడానికి కారణం మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎవరు పంపిరండి, మేము పెట్టలేదండి, తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట సడన్ గా. ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్లు తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా. అవి మీరు కొనుక్కొచ్చారా లేదంటే అగోరి మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా ఒకసారి గొడవ పంపించేసామండి. గొడవ పంపించేసి పోలీసు వారిని తిరగబడి ఒక జర్నలిస్ట్ ని, పత్రికా జర్నలిస్ట్ ని కాలు కొట్టి ఇచ్చేస్తే, మా అమ్మాయి శ్రీదేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగోరు అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తాను సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే, అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలు వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసులు చెప్పింది మా అమ్మాయి. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి, నా వెహికల్ చెడిపోయింది, కాదు నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగే వరకు అని చెప్పి ప్రతిమాడడం జరిగింది. అయితే చెప్పండి, ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం మళ్ళీ ఓకే, ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది. 2 రోజులు కారు బాగోవాలి, మేము వెళ్ళమంటే కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి, మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే, మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆమె బ్యాగ్ బాటిల్ మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అగౌరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అగౌరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపిస్తాను, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని
3 కోర్ 1 కోర్ కాదు 3 కోర్ చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు అమ్ముకాము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్. మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అవుతుంది. మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టినట్టు అఘోరి మీ చెల్లికి నాకు తెలియదు. సరే మీరు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేశారు కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? సార్ చేతులు మచ్చలు ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసాను. సడన్ గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్ గా వచ్చరికి ఇలా అంటామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకు తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు మీరు డోర్ తీసినప్పుడు ఏం అలా చేస్తున్నారు? నేను ఒక రోజే చూసాను నేను మాత్రం. మరి ఎన్ని హర్ష గారు రోజులు ఇవాళ మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళే మాట్లాడారు. విష్ణు మా అమ్మాయి వచ్చిన మీరు రోజున మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు మా కదా. అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడెంట్ లో జరుగుతుంది, మా అమ్మాయిది ఇంటర్ జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి ఎంతమంది ఫోన్ చేస్తే ఆ యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తప్పు తీసి పంపించారు మా అమ్మాయిని. మిగతా యాంకర్ మాధురి గారు అనే ఒక ఆమె ఉందంట, ఆమె తలుపు పంపించారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాలి యాజమాన్యం. కాదండి, మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? లేదు విష్ణు లేడండి. విష్ణు వచ్చారు, విష్ణు వచ్చాడు. పైన ఉన్నాడు, పైన కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు మరి ఎందుకు రాలేదు ఇప్పుడు బయటికి? నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు. నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన ఒక నిమిషం విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, సరే, మీ అమ్మగారు కూడా వేరే వాళ్ళు చెప్పడం వల్ల అది చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లిని మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు ఆధారం అదే ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పారా, మీకు చెప్పించారా? చెప్పించాడు. నాకు హెల్త్ బాగోదు, ఆ పక్క మా మిస్సెస్ ఉంది, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పక అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి జాగ్రత్తగా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పాలని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి. లేదండి, మా అమ్మగారిని అయితే చేసుకోలేదు, కొట్టలేదండి అసలు. లేదు కొట్టలేదండి, విష్ణు అసలు ఎప్పుడు సరే, మీకు తెలియకుండా విష్ణు ఏమైనా కొట్టాడేమో. లేదు కొట్టలేదు. నేను ఎప్పుడు ఉంటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర. ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి, కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఇష్టాలు చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి. ఫస్ట్ అన్నయ్య ఎట్లా అవుతాడు? మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగ పరిచయం. అన్నయ్యనా రిలేషన్ అన్నయ్యనా? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు. చదివించింది కూడా ఆయనే, చదివించింది కూడా ఆయన. ఆయన వయసు ఎంత? మా నాన్నగారు 53 అండి, ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తాయి. లేదండి, ఆయన అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. అఘోరి ఆయన కూడా పసుపు తాడు కట్టిందని చెప్పి చెప్తున్నారు. ఆయనకి కట్టిందంట, ఆ విషయం నాకు కూడా తెలియదు. అఘోరి కట్టిందా? తెలియదండి ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టిందని. ఏమో తెలియదండి. అఘోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిందంటండి తాడు, ఎవరు కనిపించినా కూడా కట్టిద్దండి. అన్నయ్య మీద పడి ఇలా బొక్కలు కొరుకుతాయి చేసుకుంటా. మా అమ్మాయికి తాగలేదంటే అక్కడ నా పై అమ్ముకుంటే నువ్వేమో అసలు ఏమని కడతావు మా అమ్మాయికి అని చెప్పి నేను కొట్టే ఆమెకి గాయం అయ్యి రక్తం కారింది. అది కాదు, అఘోరి మీ పాపకి తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరందరూ కోడలని పిలిచారంట, ఏం ఆశించారు? ఆ విషయం అయితే నాకు తెలియదు కానివ్వండి.
మీరు అంటారు మా- ఎప్పుడో మా ఇంట్లోనే దగ్గర ఉన్న ఉన్నాను అంటున్నారు హర్ష గారు. అవును మీ మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్య మధ్యలో ర్యాపిడ్కి మరి వెళ్తాను అది- నేను. మరి ఇప్పుడు ఈ ర్యాపిడోకి వెళ్ళే తరుణంలోనే విష్ణు మీ చెల్లిని కొట్టి ఉండొచ్చు కదా. మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లో ఆయన ఉండడు అసలు. ఇంట్లో? ఆయన అక్కడ ఉండడు. ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వతి పట్టుకురావడానికి కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు. అంతకు ముందు ఉన్నాడు, Okay. అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, ఉమ్. వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా. మేమేం కదా, మేము రఫ్ గేమ్ బీచేదండి. హాస్పిటల్ తీసుకెళ్లి దీని వెనుక మళ్ళా హాస్పిటల్ public తీసుకెళ్లి ఏమన్నా ఉందా? ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కని వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారి చూడలేదా మీ వీధిలో వాళ్ళు కానీ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఇది బస్ స్టాండ్ లో జరిగింది. బస్ స్టాండ్ లో జరిగిందండి అది. బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి ఇది పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, వాష్రూమ్ బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్ కి వెళ్ళి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేపించాము. ఇక్కడ ఏ బస్ స్టాండ్ అది? మంగళగిరి స్టాండ్ అండి. మంగళగిరి బస్ స్టాండ్ కి రెండు విజయవాడ బస్ స్టాండ్ అండి. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ, రెండు తెలియదండి నాకు. ఒకటి ఇంకొకటి. తర్వాత తెలిసింది. ఉందన్నారు కదా, తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు మాకు. ఉందండి, పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. Public తర్వాత తెలిసింది. ఆ పిల్ల వెళ్తున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు అనుకున్న డోర్ డే 1 నుంచి విష్ణు మీ సిస్టర్ తీసుకుంటూ వస్తున్నారు. అవును. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్ను ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే కూతురు తీసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూస్తున్నారండి. మంగళగిరిలో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మంగళగిరిలో. విష్ణు ఎందుకు రాలేదు ఇలాంటి క్వశ్చన్లు ఏమైనా అడుగుతారేమన్నా? విష్ణు లేదండి, పైన ఎంక్వైరీ చేస్తున్నారండి ఆయన్ని. విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఇప్పుడు విష్ణు లేడు. అడిగితే కూడా ఇవ్వనివ్వలేదు. పైన ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, దీన్ని అది మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చూస్తారండి. ఏమైనా మాట్లాడినా కానీ మా లాయర్ ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నాయండి. ఇంకోటి అఘోర మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం, కొరకడం మీరేనా? మిమ్మల్ని లేదు కదండి, అది విష్ణు పడింది. విష్ణు అనే బొగ్గులు విష్ణు అన్న కూడా పడింది. తాళి ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులు లాగడాలు, ముది పెట్టడాలు, అప్ చేసుకోవడాలు ఇలాంటివి చేసింది. అలా చేసి మేము గట్టిగా ఇల్లుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాహ్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశానంటే ఏం లేదన్నా ముద్దు వచ్చావు మీరు ముద్దు మొదటి చేశాను. భార్యతో మాట్లాడారా? వచ్చింది కదా రాధా అన్న అమ్మాయి, ఆ లేదు అమ్మాయి మేము మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా వర్షిణికి మేము కలవలేదండి. వర్షిణికి మేము కలవలేదు. తెలుసు, తనకి అఘోరికి దీనికి పెళ్ళైన విషయం వర్షినికి తెలుసా అని చెప్పారు కదా. అది విషయం అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి. మీకు తెలియదు. నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక స్వామివారు బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ వేసుకొని వచ్చారా, లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి వస్తాం? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్ట గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్ తాగడం కానీ మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చందాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమె పంపించడం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్కి అన్ని నిజాలు ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉండను అని చెప్పని తన తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నేను డోర్లు తీసేసరికి లోపల ఉన్నారని. ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎదురు పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా పూజ తీసినప్పుడు చేస్తున్నారా ఇంకేమన్నా వేరే తెలియదండి. సాహసాలు ఇట్లా చేస్తారు కదా ఇట్లా అట్లా? అదే ఇలానే ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి మీరు తెలియదు. విష్ణుకి భయపడ్డారా మీరు అప్పుడు? ఏంది? విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా. అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు అసలు ఇచ్చేస్తాడు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు. మా నాన్నది ఆర్థిక స్థితి బాగోకపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి? ఆయన దత్తత తీసుకున్నాడు కదా మీ సిస్టర్. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు పోయింది.
మరి ఆయన కేరింగ్ తీసుకోవాలి కదా, ఇప్పుడు మీరు ఎందుకు involve అంటే అవుతున్నారు? మా మీ దగ్గర అమ్మాయిని మా already ఇంట్లోనే చేశారు. ఉంచి ఆ పిల్ల చదువుకొని మామూలుగా అఫీషియల్ గా ఏం చేయలేదండి, మామూలు నార్మల్ గా కేర్ తీసుకున్నారు. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు అదే. మాట్లాడడం జరిగింది. అవునండి, ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే ఈ రోజు నాకు పెళ్లి ప్రాణం చేసుకున్న పోయినా తర్వాత కానీ మరి మాట్లాడారు మీ చెల్లితో ఒకసారి? లేదండి, అసలు ఆ పిల్ల మాతో కాంటాక్ట్ ఇంకోటి మీ సిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను త్వరలో మా పేరెంట్స్ కూడా తీసుకొస్తాను. మీరు మీ parents ని తీసుకురామంటే సార్ తీసుకురమ్మనండి, సార్ రమ్మనండి దమ్ముంటే. ఏమో మీరందరూ కలిసి ఉంటారు అని చెప్పడం రమ్మనండి, తీసుకురమ్మనండి, ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో, లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లుగా పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. మొదటి ముందు రమ్మనండి చూద్దాం. ఆమెతో పాటు కలిసి పోరాటం చేయబోతున్నారా లేదా మీరంటూ సపరేట్ గా కేసు ఫైల్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారు? ఎట్లా వెళ్తున్నారు? లేదండి, శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మంది చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయినని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న, ఇన్నాళ్ళు పిచ్చిన కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్ ఉందామో అని చెప్పని డ్రగ్స్ ఇచ్చింది మీరు చూసారా? తెలియదండి. తను మా మరి అంటే డిక్లరేషన్ తనని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి అఘోరి తీసుకోవడం చూసారా, శ్రీనివాస్ తీసుకోవడం మీరు అది చూసారా? తెలియదండి నాకు, అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలా నేను గోడలు వేసి కొట్టుకుంటదండి. మీ అమ్మాయి అలాంటి మధ్యలో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను బ్లడ్ టెస్ట్ చేశారా? బ్లడ్ టెస్ట్ లో ఏమైనా వచ్చిందా తను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు? వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చెప్పించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు మందు తాగుతుందా మీ చెల్లి? తెలియదండి, ఆమె దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ స్మెల్. అంతకు ముందు అయితే అసలు తనకు ఆల్కహాల్ కూడా అలవాట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయలేదా మీ చెల్లికి అంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చారు? లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి మేము, బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో. ఇప్పుడు ఓవరాల్ గా మీ సిస్టర్ కి ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా, లేదంటే వసీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ గానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పని చెప్పడం మాత్రం జరిగింది. కేవలం డబ్బు కోసం వెళ్ళిందా లేకపోతే మనీ కోసం వెళ్ళిందా? మనీ కోసం అయితే తను మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు, Okay, అప్పుడు మీ కోటీశ్వరులే దగ్గర వచ్చారు. ఉన్నప్పుడు అమ్మాయి మైండ్ సెట్ ఎలా అప్పుడు ఉండేది? మరి Money మనీ minded కోసం ఆ? అయితే తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. అగోరి మీ చెల్లెలు ఫీజు కట్టిందంట, 7 లక్షలు కట్టింది. 30,000 రూపాయలు ఫీజు కట్టింది. లక్ష రూపాయలు అన్నది కదా. కట్టిందా? లక్ష రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. కావాలంటే ఏ మీకు కాలేజ్? ఏ కాలేజ్? ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి ఏ మీకు కాలేజ్ కట్టమంటే మీ పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, ప్రియదర్శిని కాలేజ్ కట్టింది. ఎక్కడ మంగళగిరా? మంగళగిరి తెనాలి ప్రియదర్శిని. ఫైనల్ గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు న్యాయపరంగా? అన్ని న్యాయపరంగా ఏంటండి, మా చెల్లిలాగా ఇంకొకరికి ఎవరు జరగకపోయినా పర్లేదు, జరగకూడదని చెప్పని ఈ పోరాటం చేస్తున్నాం. మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్లి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన, తనని తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారేంత వరకు ఆ పిల్లని కట్టేయడమో ఇలాగ ఉంచి కొంచెం తన ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి మాకు కోరుకున్నాను. Okay, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇక్కడ. మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చింది కదా, పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది. ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు? అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ అంటే చేయలేదా? జాబ్ అది ఇచ్చారు కదా. జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి, ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది. అసలు మా పిల్ల మా కంట్రోల్లోకి వచ్చేసింది, మారిపోయింది అనిపించినట్టుగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ టైంలో. అసలు అంత లూజ్నెస్, ఆ పిల్ల మారిపోయిందన్న లూజ్నెస్ తో కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. Okay. నేను వెనకాల అమ్మని పంపించేవాళ్ళని. అక్కడ నుంచి ఇలా తీసుకొచ్చిన అక్కడ నుంచి తర్వాత మోసం గురించి చేసి ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? అప్పుడు ఇలాంటిది అలాంటిది ఏం చెప్పలేదు, ఇంకా దాని గురించి ఎత్తొద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే కనుక తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తే మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఛానల్కి ఛానల్ తెలియాలి కాబట్టి ఆ ఛానల్ కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందే. మీ సిస్టర్ కి మీ దగ్గర పెరగలేదు కాబట్టి విష్ణు మొన్న మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు అవునండి. అవును, మరి ఇంకా ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా కానీ ఏం జరిగినా కానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి అప్లికేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడు. సో ఆశ్రయం కోసం ఒక రోజు ఉంచుకుంటారు, 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు? మేము ఉంచుకోలేదండి, తనే వర్షిని తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షిని తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనే నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా, మళ్ళీ గొడవ అయితే జనాలు అందరూ చుట్టుముట్టి
చండాలం అయిపోద్దని చెప్పి లేదా మేము భయపడి శ్రీనివాస్ మీ అమ్మగారికి ఏదో డబ్బులు ఇచ్చాడు అందువల్ల డబ్బులు ఏమి ఇవ్వలేదండి. సాధన చేయడం మీ అమ్మగారికి డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి, కానీ మీ ఇంట్లో ఎంతమంది మా అమ్మగారికి డబ్బాస్ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఒక డౌట్ వచ్చింది అదే ఆ ఒకసారి. డౌట్ తోనే మీరు మీ అమ్మగారిని కొట్టారంట మీరు లేదు మా అమ్మగారు అసలు కొట్టలేదండి, కానీ మా అమ్మ మా నాన్న మాత్రం గొడవ ఆడుకున్నారండి. అది మాత్రం నిజం. మామూలుగా అఘోరి మీ ఇంట్లో కామర్స్ ప్రకారం 6 నెలల లోపు చెక్కుప్పుడు మా విష్ణు అన్నయ్యకేను మా చెల్లికేనా. భార్యనేనా అఘోరి అంతే కదండి, అంతే కదండి. అదే విష్ణు అన్నని కూడా తీసుకెళ్ళమని చెప్పి చెబుతున్నాను. భార్య ఇట్లా మా చెల్లెలు లేపుకొని పోయిందని కేసు పెట్టాలి కదా, అదే ఎందుకు పెట్టలేదు? విష్ణు Yes. అడిగాడంట కదా, నాకు కూడా అన్నయ్య అది కట్టి అన్నయ్య కట్టమనలేదండి, ఆయనే ఉన్నారా అదే కట్టింది. నాకు కూడా కడతానని వచ్చింది, నాకు ఇలాంటి ఇష్టం లేదని చెప్పి నేను మొత్తం పిలిపాను. ఎన్ని తాలిబొట్లు వేసుకొని తిరుగుతుంది? తన బంచ్ ఆఫ్ కవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ ఉంటాయి. కనిపించిన వాళ్ళందరికీ తాలిబొట్లు చెన్నైలో తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి కనిపించండి. మీకు అంటే అడిగిందా? పుస్తకాలు తీసుకొచ్చిందంట. పుస్తే కదండి, గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టలేదండి. కట్టిందా? ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏందని ఏం చెప్పానంటే అవి తీసేసి చైన్ మాత్రం అదే వేయడం గుళ్ళో జరిగింది. కూడా మీ కళ్ళ ముందే కట్టిందంట తాళి మీ లేదండి, చెల్లికి. గుళ్ళో అసలు మీ కళ్ళ ముందే అసలు కట్టిందంట. గుళ్ళో సంగతి అసలు మాకు తెలియనే తెలియదు. అంతే కదా అఘోరిని. ఏంటండి కోడలు గారు అన్నారు. అది తెలియదండి. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే నా ముందైతే అమ్మ 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 అని పిలిచింది, అమ్మ అమ్మనే పిలిచింది. అఘోరి ఎవరికి కోడలు? విష్ణు తరపు వాళ్ళకా లేకపోతే మీ తరపు వాళ్ళకా? ఏంటి అసలు? తెలియదండి. ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము. రమ్మని మా ముందుకు వస్తే మంగళగిరి వచ్చిద్దో ఇక్కడ హైదరాబాద్ వచ్చి తేడాకి వచ్చిద్దో రమ్మనండి తెలుసుకుంటాము. అయిపోతున్నాయి. మరి మీరు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి ఏదో ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది, ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారు ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రజెంట్? దానికి షుగర్ ఉండిందండి, షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు, అందుకే తను రాలేకపోయారు. పెళ్లి వీడియో చూసారు కదా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. చూసామండి. ఎప్పుడు తెలిసింది మీకు పెళ్ళైందని? పెళ్లి చేయడం చూస్తే ఏమనిపించింది అండి, చండాలం అనిపించింది. ఎవరికైనా సరే అదే అనిపించింది. అదైతే చాలదు, మా లాయర్ గారు చూస్తారు ఇంకేమైనా మాట్లాడితే.